సూపర్ సూపర్ శ్రావణ మాసంలో ఇది 3వ వారం అండి. మండే ఫాస్టింగ్ 3 వీక్స్ అయిపోయాయి మావి. నేను మా పిల్లలు కలిసి తింటున్నాము విస్తార్లో. ఫాస్టింగ్ స్పెషల్ వచ్చేసి మిరియాల రసమును పెసరపప్పు చేశాను. టేస్ట్ చాలా బాగుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారాజ్. ఈరోజు మిరియాల రసం చేశాను ఫాస్టింగ్కి. ఫస్ట్ మనము ఒక 5 టమాటాలు తీసుకున్నాను. నేను టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్నాక టమాటాలను మంచిగా మెదుపుకోవాలన్నట్టు చేత్తోనే. నేను ఇక్కడ టమాటాలను ఏమీ ఉడకబెట్టలేదు, జస్ట్ రాగా టమాటాలను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కొంచెం టమాటాలు గట్టిగా ఉన్నాయి. మెత్తగా ఉండే టమాటాలు అయితే ఈజీగా మనం పిండుకోవడానికి బాగుంటుంది. చూసారు కదా, అలా పిండుకోవాలి. తర్వాత దాంట్లో ఉన్న తొక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా సపరేట్ పక్కన చేసి పెట్టుకోవాలి. టమాటాలలో గింజలు కూడా ఉంటాయి కదా, అవి తినని వాళ్ళు వాటిని రసాన్ని వడపోసుకోవచ్చు. ఇప్పుడు నేను రసాన్ని పిండుకున్నా కదా, ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అందులో మనకి సరిపడా వాటర్ కూడా పోసుకొని పెట్టుకోవాలి. రసం కదా, కొంచెం ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే మరుగుతుంది కదా రసము. ఇప్పుడు నేను చింతపండుని తీసుకున్నాను. జస్ట్ అట్లా కొంచెం అలా తీసుకొని వాటర్ పోసుకొని దాన్ని కొంచెం సేపు నాననిద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము టమాటా రసాన్ని దాని మీద పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను టమాటా రసంలో కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. వెల్లుల్లి ఉన్ను, మిరియాలు, జీలకర్ర వీటిని దంచి వేసుకున్నాను. వేసుకొని మంచిగా మరగనివ్వాలి. తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, ఉండలుగా లేకుండా. తర్వాత రసాన్ని బాగాసేపు మరగనివ్వాలి. మంచిగా ఎంత ఎక్కువ మరిగితే అంత మంచిది. మిరియాలు వేసుకున్నాం కదా, ఘాటు కూడా మంచిగా తెలుస్తుంది. నెక్స్ట్ దీన్ని మనం పోపు వేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము మరిగించుకున్న రసం ఉంది కదా, దాన్ని అందులో వేసుకుంటున్నా. చూడండి ఎంత బాగుందో, రసం ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు పోపు ఎక్కువగా ఉండాలి రసంలో, చారులో అయినా రసంలో అయినా పోపు ఎక్కువగానే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము పప్పు అన్నం కదా, ముద్దపప్పు, అది పెసరపప్పుతో చేస్తున్నాను. లాస్ట్ టైం చేసింది కందిపప్పుతో చేశాను. 1 కప్పు పప్పును తీసుకున్నాను. వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని ఇప్పుడు నానిన పప్పు ఉంది కదా, ఆ పప్పును అందులో మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక దానికి సరిపడా వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. పెసరపప్పు కదా, 3 కూడా అవసరం లేదు, 2 విజిల్స్ అయితే సరిపోతుంది, వెంటనే ఉడికిపోతుంది కదా. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా. పప్పును ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటేనే గ్యాస్ లాంటిది ఏమన్నా ఉండకుండా ఉంటుంది తింటే. నెక్స్ట్ చూసారు కదా పప్పు ఎలా ఉడికిందో, చాలా బాగుంది కదా ఈ పప్పు కొంచెం జిగురుగా ఉంది. తర్వాత అందులో కారం, పసుపు, మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇందులో ఇప్పుడు నేను దంచిపెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర ముద్దను వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదండి, వెల్లుల్లి జీలకర్ర పప్పుకు అదే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. పప్పు చూడండి బాగా ఉడికిపోయింది. ఇక దీన్ని మనం పోపు పెట్టుకోవడమే, ఇంకా రెడీ అయిపోతుంది మనకు పప్పు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని అందులో పప్పుకు సరిపడా ఆయిల్ వేసుకుంటాను. ఖచ్చితంగా మాకు పప్పుకి పోపు ఉండాల్సిందే అండి. ఒక్కొక్కరు ప్లెయిన్గా తింటారు కదా, అంటే జస్ట్ పప్పుని ఉడకపెట్టుకొని జీలకర్ర అవన్నీ వేసుకొని ఉడకపెట్టుకొని తింటారు కదా, మాకు అలా ఏం లేదు. ఖచ్చితంగా పోపు ఉండాల్సిందే పప్పుకి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని నెక్స్ట్ దాంట్లో మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో నేను కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని కలుపుకున్నాను. వెల్లుల్లి, కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపు వేసాం కదా పప్పులో కొంచెం, ఇప్పుడు నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ అయిన పప్పును అందులో వేసుకోవాలి పోపులో. చూడండి ఎంత బాగుందో పప్పు,
మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో ముద్దపప్పు రెడీ అండి. ముందుగా మనము రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ పప్పును కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. మనం చేసుకున్న 2 రెసిపీస్ రెడీ అండి. చూసారు కదా, పెసరపప్పుతో ముద్దపప్పు మిరియాల రసం అండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి 2 కూడా. ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్. వేడుంది ఫాస్టింగ్ టైంలో చేసేది ఏదైనా టేస్టీగా ఉంటుంది కదా, ఎందుకో తెలియదు మరి. మొక్కుకోండి మంచిగా. చిన్న హ్యాపీ మొక్కుకో, దండం పెట్టుకో. చిన్న కలపకండి, ఎట్లా కానీ